హాయ్ అండి. ఈరోజు బాలామృతంతో బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే బాలామృతాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా బాలామృతాన్ని ప్లేట్లోకి తీసుకున్నాము. ఇదైతే 2 కప్స్ ఉంటుందండి, 2 బౌల్స్. ఇందులోకి 1 బౌల్ అయితే గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ గోధుమ పిండి తీసుకుందాము. ఇలా బాలామృతం 2 కప్స్, గోధుమ పిండి 1 కప్పు తీసుకొని బాగా మిక్స్ చేసేయాలి. షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2-3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేనైతే షుగర్ ఏమి వేయట్లేదు, అందులో ఉన్నదే సరిపోతుంది అనేసి. ఇలా 2 పిండిలు కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కొంతమంది ఓన్లీ బాలామృతంతో చేసేస్తారు. అలా చేస్తే మొత్తం బిస్కెట్ సరిగ్గా రాదు, విరిగిపోతుంది. ఇలా కొంచెం గోధుమ పిండి కలుపుకుంటే బిస్కెట్ లాగా మంచిగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి పిండి అనేది. ఇలా బాగా కలిసాక ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువగా పోసేసారంటే చపాతీ సరిగ్గా రాదు, బిస్కెట్లు కూడా సరిగ్గా రావు. అందుకే చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దగా రావాలి. ఇలా మంచిగా ముద్దగా కలుపుకోవాలి పిండి అనేది. ఇలా కలుపుకున్న పిండి అయితే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇలా స్మూత్గా కలుపుకోవాలి పిండి అనేది. టెన్ మినిట్స్ అయిపోయింది. మళ్ళీ పిండిని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇలా పెద్ద ముద్దలుగా తీసుకోండి. ఇలా పెద్ద ముద్దలుగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇలా అన్నీ ముద్దలుగా అయితే చేసేసుకోవాలి. ఇలా పెద్దగా చేసుకోండి, ఎందుకంటే బిస్కెట్స్ మందంగా చేసుకోవాలి కాబట్టి ఇలా పెద్దగా చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్ తీసేసుకోండి. చపాతీ పీట ఉన్న వాళ్ళైతే చపాతీ పీట తీసుకోండి. నేనైతే ఈ ప్లేట్ మీద చేస్తున్నాను. ఈ ప్లేట్ మీద కొంచెం ఆయిల్ పోసేసుకొని మనం ఇలా రౌండ్గా చేసుకున్న ముద్దని ఇలా ప్రెస్ చేసేసి ఈ ఆయిల్లో అటు ఇటు ఒకసారి నూనె కలిపేయాలి. తర్వాత ఈ చపాతీ రోలర్ తోటి ఇలా స్మూత్గా చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా రౌండ్గా అయితే చపాతీ వేసేసుకోవాలి. మరి చపాతీలా పల్చగా చేయకండి, కొంచెం మందంగా రుద్దుకోండి. ఇలా చపాతీలాగా అయిపోయాక నేనైతే ఈ గ్లాస్ తోటి రౌండ్గా వస్తుంది బిస్కెట్ అనేసి దీంతో కట్ చేస్తున్నాను. ఇలా ఒక చపాతీలో ఎన్ని బిస్కెట్లు అవుతాయో అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా బిస్కెట్లు కట్ చేసుకున్నాక ఇది ఎక్స్ట్రా ఉన్న పిండి అయితే తీసేయాలి.
ఇలా బిస్కెట్లని నెమ్మదిగా చూడండి ఇంత కొంచెం మరి చపాతీల పలుచగా కాకుండా ఈ మందంలో కట్ చేసుకోండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మొత్తానికి అయితే బిస్కెట్లు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసేసుకొని గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం. నూనె బాగా వేడెక్కాక ఒక్కొక్క బిస్కెట్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ వేడెక్కిందో లేదో ఒక చిన్న పీస్ అయితే వేసి చూస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది. నేనైతే ఈ చిన్న కడాయిలోనే తీసుకుంటాను. ఆయిల్ కొద్దిగానే తీసుకుంటాను, ఎందుకంటే ఆయిల్ వేడి చేసింది మళ్ళీ యూజ్ చేయొద్దు కాబట్టి నేనైతే ఇలా చిన్న దాంట్లోనే తీసేసుకుంటా. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా బిస్కెట్లు మనం తయారు చేసుకున్న బిస్కెట్లు అయితే ఒక్కొక్కటిగా వేసేద్దాం. వేసిన వెంటనే మాత్రం కలపకండి, కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కలుపుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీన్ని ఇంకో సైడ్ తిప్పేసి బాగా కాల్చుకోండి. చూడండి, ఒక్కటి కూడా విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చూడండి ఇలా పొంగుతూ బూరెలాగా ఎలా వచ్చిందో. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక వీటిని తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఈ కలర్ వస్తే చాలండి, ఫ్రై అయిపోయినట్టే. ఇలా అన్నీ అయితే ఫ్రై చేసుకుందాము. మొత్తానికి అయితే బాలామృతంతో అయితే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.